పంజాబీ డ్రెస్సులు కానీ టాప్స్ కానీ ఎప్పుడైనా కూడా మనం ఆల్టరేషన్ చేసినా సరే కుట్టినా సరే ఇక్కడి నుంచి నడుము నుంచి చంక వరకు ఇదిగోండి ఈ విధంగా కట్స్ అనేది పెట్టాలి. అయితే ఇక్కడ చంక లూజు, చెస్ట్ లూజు, నడుము లూజు, అదే విధంగా ఇక్కడ హిప్ దగ్గర హిప్ లూజు ఒకసారి చెక్ చేసుకొని దీని ప్రకారంగా సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ రౌండ్ షేప్ లాగా వచ్చి నడుము దగ్గర లోపలికి వెళ్ళినట్టు వస్తుంది. అప్పుడు షేప్ వచ్చేసి వీళ్ళకి పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది అనమాట. నీట్ గా డ్రెస్ అనేది ఫిట్టింగ్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియోలో ఈ రెడీమేడ్ టాప్స్ మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఎలా దీనికి సైడ్ జాయింట్ అంటే ఆల్టరేషన్ చేసుకోవాలి అనేది చూద్దాము. అయితే ఎక్కువ మట్టుకు ఏంటంటే స్మాల్, మీడియం, లార్జ్ అని చెప్పి మనకు సైజుల వారిగా తీసుకుంటాం. కానీ చెస్ట్ కానీ నడుము కానీ ఏదో ఒకటి లూజ్ అనేది వస్తుంది ఏది మనకి రెడీమేడ్ డ్రెస్సులు. సో దీన్ని మనకు పర్ఫెక్ట్ షేప్ వచ్చేలాగా, ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వచ్చేలాగా ఎలా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి, ఇది వచ్చేసి రెడీమేడ్ టాప్. దీన్ని ఫస్ట్ మనం రివర్స్ వచ్చేలాగా తీసేసుకుందాం. ఇదిగోండి డ్రెస్ వచ్చేసి ఈ విధంగా రివర్స్ వచ్చేలాగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకు దీంట్లో చెస్ట్ లూజు, నడుము లూజు, హిప్ లూజు మూడు కూడా చెక్ చేసుకోవాలి. అయితే మనకు హిప్ లూజ్ ఒకవేళ ఈ కట్స్ ఉంటాయి కదండి, మనకి కట్స్ అనేది రెడీమేడ్ టాప్స్ ఒక్కోసారి ఏమొస్తుంది కిందికి వస్తాయి, ఇక్కడ వరకు వస్తుంది ఈ కట్స్. సో కట్స్ని విప్పి మళ్ళీ పైకి చేసుకోవాల్సి ఉంటుందండి. వీటికి మాత్రం కట్స్ కరెక్ట్ సైజులోనే ఉన్నాయి. ఎటు పోతే చెస్ట్, నడుము దగ్గర మాత్రమే. అదే విధంగా హ్యాండ్ లూజ్ దగ్గర కూడా కొంచెం కుట్లు అనేవి పడతాయి అనమాట. వీటిని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ మనకి ఇదిగోండి కరెక్ట్గా ఈ చంక కింద నుంచి ఈ చంక కింద వరకు మెజర్మెంట్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఈ చంక కింద నుంచి పెట్టుకోవాలి. అయితే వీళ్ళకు మెజర్మెంట్ వచ్చేసి 16.5 అంటే 33 ఇంచులు చెస్ట్. సో ఇదిగోండి కరెక్ట్ ఈ చివరి నుంచి పెట్టుకున్నప్పుడు మనకి ఎంత ఉంది, 17.5 ఉంది. లాగి పెట్టినప్పుడు 17.5 అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా. సో 1 ఇంచ్ అనేది రెండు వైపులా హాఫ్ ఇంచ్ డివైడ్ చేసుకుంటాం. సో దీనికోసం కరెక్ట్గా ఈ చంక రౌండ్ ఏదైతే ఉందో ఈ చంక రౌండ్ దగ్గర ఒక 1 ఇంచ్ 1.5 కింద ఏదైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందో ఇటువైపున హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదే విధంగా ఇటువైపున కూడా కరెక్ట్గా ఒక 1.5 ఇంచ్ దగ్గర హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు చెస్ట్ లూజు ఎగ్జాక్ట్ మెజర్మెంట్. అదే విధంగా నడుము లూజు మెజర్మెంట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. వీళ్ళకి వచ్చి నడుము లూజు 29 ఇంచులు. సో 29లో మనకి సగం తీసేసుకోవాలి. ఇదిగోండి టేప్ని 29 వరకు ఫోల్డింగ్ చేసుకుంటే సగం వచ్చేస్తుంది. మనకు ఎంత ఉంది, ఇది 14.5. సో 14.5 రావాలి. సో ఫస్ట్ మెజర్మెంట్ ఎంత ఉంది చూసుకుందాం. కరెక్ట్ ఎంత ఉంది, ఇది 16, ఇదిగోండి 16 ఇంచులు ఉంది. సో 14.5 రావాలి. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. సో 1.5 ఇంచ్ రెండు వైపులా డివైడ్ చేసుకున్నప్పుడు 30 ఇంచ్ అవుతుంది. కరెక్ట్ ఈ టేపు ఇదిగోండి ఈ కుట్టు దగ్గర నుంచి పెట్టేసుకొని 30 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా ఇటువైపును కూడా టేప్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని 30 ఇంచ్ ఉండేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అయితే కట్స్ వీళ్ళకు కరెక్ట్గానే ఉన్నాయండి. సో ఏం చేస్తామంటే కట్స్ కంటే ఒక 1 ఇంచ్ పైన కుట్టు ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఇదిగోండి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాం కరెక్ట్గా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కర్వ్ షేప్ అనేది కలపాలి. ఇదిగోండి ఈ విధంగా కర్వ్ షేప్ అనేది కలపాలి. తర్వాత ఇక్కడ నుంచి చెస్ట్ భాగం ఏదైతే ఉందో ఇది ఈ విధంగా కలపకుండా కొంచెం ఇదిగోండి ఇటువైపు నుంచి కర్వ్ తిప్పినట్టుగా కలపాలి. ఇలా ఇదిగోండి ఇలా ఈ విధంగా కలపాలి. అదే విధంగా చంక రౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి వీళ్ళని. అయితే చంక రౌండ్ వచ్చేసి 7.5 ఇంచులు అంటే సగం వచ్చేసి 7.5 ఇంచులు. సో కరెక్ట్ ఇదిగోండి ఈ చివరి నుంచి 7.5 ఇంచులు వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకి ఎంత అవుతుంది, ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది టేపు. ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ కర్వ్ షేప్ని ఇదిగోండి ఈ మార్కింగ్ లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా. అయితే చెస్ట్ దగ్గర మాత్రం కొంచెం ఇలా రౌండ్ తిప్పినట్టుగా వేయడం వల్ల వీళ్ళకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా నడుము దగ్గర ఇలా లోపలికి తీసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ కూడా, హ్యాండ్ లూజ్ వచ్చి జస్ట్ వీళ్ళకి ఒక హాఫ్ ఇంచు కుట్టు ఎక్స్ట్రా వేస్తే సరిపోతుంది అనమాట. సో ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మాత్రమే. ఓకేనా. అయితే ఇప్పుడు ఈ చంక లూజ్ ఏదైతే ఉందో ఈ లూజ్ దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచ్ వరకు లైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా హాఫ్ ఇంచే వస్తుంది మనకు. అంటే ఈ మెజర్మెంట్ ప్రకారంగా ఇదిగోండి హాఫ్ ఇంచ్ వస్తుంది. కరెక్ట్ దీని లోపల కలిపేసుకోవాలి. ఓకేనా. ఇదే విధంగా ఇంకొక వైపున కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో అది కూడా చూపిస్తాను మీకు. కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా. తర్వాత ఇక్కడి నుంచి మనకి చంక దగ్గర ఎంత వచ్చింది, హాఫ్ ఇంచ్ వచ్చింది. ఈ హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ వరకు కలిపేసుకోవాలి లైన్. ఇదిగోండి ఇలా లైట్ హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసుకుంటూ
ఈ చంకకి ఏదైతే వచ్చిందో 1/2 ఇంచు మార్కింగ్, ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ ఎంత వచ్చింది, చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఇక్కడ 1/2 ఇంచ్ వచ్చింది. ఈ 1/2 ఇంచ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. నడుము దగ్గర 3/4 ఇంచ్ వచ్చింది కదా, ఈ 3/4 ఇంచ్ దగ్గర నుంచి ఈ చెస్ట్ లూజ్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఇలా బయటి వైపు నుంచి లైట్గా కర్వ్ షేప్ అనేది ఇవ్వాలి. ఇదిగోండి ఈ విధంగా ఇలా లైట్గా కర్వ్ షేప్ అనేది బయట వైపు నుంచి ఇవ్వాలన్నమాట. మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా ఇలా. తర్వాత ఇక్కడ నుంచి హిప్ లూజ్ వరకే దీనికి కలిపేసుకోవాలి. ఈ కట్స్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వరకు పైన ఈ లైన్లోనే కలిపేసుకోవాలి. ఎందుకంటే కట్స్ వీళ్ళకి కరెక్ట్ ఉన్నాయి, అందుకోసం దీన్ని ఏమనట్లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి నార్మల్లీ ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా ఇదిగోండి దీని లోపల కలిపేసుకోవాలి. అర్థమవుతుందిగా మీకు? అయితే మనకి ఇక్కడ ఈ డ్రా చేసుకునేటప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా డ్రా చేసినాం అనుకోండి, కుట్టిన తర్వాత కూడా పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఈ లోపల వైపున ఏదైతే రౌండ్ తిరుగుతుందో ఈ రౌండ్ తిరుగుతున్న వైపున ఇక్కడ కట్స్ పెట్టాలి. అది మీకు చివరిలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కుట్లు వేసేసుకుందాం. బ్లౌజులకు వచ్చేసరికి నడుము లూజ్ దగ్గర నుంచి మనం కుట్లు అనేది వేస్తాం. డ్రెస్ వరకు వచ్చేసరికి నడుము లూజ్ దగ్గర నుంచి కాకుండా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి కుట్లు అనేది వేసుకోవాలి. కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ ప్రకారంగా ఇదిగోండి ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ వరకు వస్తుంది. సో ఇక్కడ నుంచి కరెక్ట్గా కుట్టు అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఈ చివరన రబ్ చేసుకోవాలి. ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ ఖర్చును బయటకు కొద్దిగా అంతా ఓపెన్ చేయండి. ఇది యాక్చువల్గా మనకు ఐరన్ చేస్తే చాలా నీట్గా సైడ్ జంట్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఆల్ట్రేషన్కి మనం ఎక్కువ డబ్బులు తీసుకోము, జస్ట్ ఒక 50 రూపీస్ మాత్రమే తీసుకుంటాం. ఇలా సైడ్ కుట్లు వేస్తే హ్యాండ్స్ కూడా వేసుకొని సైడ్ కుట్లు వేయాలి అంటే అప్పుడు 80 రూపీస్ 70 ఆ టైప్లో తీసుకుంటాం. ఇప్పుడు దీనికి ఏంటంటే ఇంత తక్కువ అమౌంట్ తీసుకునే దానికి మళ్ళీ ఐరన్ ఎందుకు అని చెప్పి మనకు నార్మల్ ఈ విధంగానే చేసుకుంటాం. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనకు చెస్ట్ భాగం ఏదైతే వస్తుందో ఈ చెస్ట్ భాగం ఉన్న దగ్గర కొంచెం కరువు తిప్పినట్టుగా రావాలి. ఇదిగోండి ఈ విధంగా. తర్వాత ఈ నడుము భాగం ఏదైతే ఉందో నడుము భాగం దగ్గర ఇలా లైట్గా లోపలికి వచ్చినట్టుగా తిప్పాలి. ఇది తిప్పుకుంటూ కరెక్ట్ ఈ కట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కట్స్ లోపలికి కలిపేసుకోవాలి. ఇలా ఇలా రౌండ్గా తిప్పేసేయాలి. ఇక్కడ ఒకేసారి మూలలాగా తీయొద్దు. ఇదిగోండి ఇలా లైట్గా తీసుకొచ్చి దీని లోపల కలిపేసుకోవాలి. ఇంకా మూలలాగా తీసి వదిలేయొద్దు, కరువు తిప్పినట్టుగా దీనిలో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక కుట్టు వేసుకున్నాం కదా, దీని పక్కన ఇంకో కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ కొంచెం ముందు వైపు నుంచి తీస్తున్నాను నేను. కరెక్ట్గా ఈ కుట్టు ఏదైతే వేసుకున్నామో కుట్టు పక్క నుంచే ఒక 1/4 ఇంచ్ అంతా ఖర్చు ఉండేలాగా ఒక కుట్టు చాలు. మామూలుగా ఏంటంటే ఒరిజినల్ కుట్టు ఒకటి వేసాం, దీని పక్క నుంచి ఇంకొకటి వేస్తే సరిపోతుంది. దీన్ని తీసుకొచ్చి దీని లోపల ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ కట్స్ పెట్టాలి. చూడండి ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కట్స్ పెట్టాలన్నమాట. పంజాబీ డ్రెస్సులు కానీ టాప్స్ కానీ ఎప్పుడైనా కూడా మనం ఆల్ట్రేషన్ చేసినా సరే కుట్టినా సరే ఇక్కడి నుంచి నడుము నుంచి చంక వరకు ఇదిగోండి ఈ విధంగా కట్స్ అనేది పెట్టాలి. ఇది వేసుకున్నప్పుడు ఇలా ఓపెన్ అయిపోతుంది, ఇక్కడ పట్టేసినట్టుగా లేకుండా ఫ్రీగా ఉంటుంది. తర్వాత హ్యాండ్ దగ్గర కూడా జస్ట్ ఒక 3 ఇంచుల వరకు ఇదిగోండి చంక దగ్గర నుంచి ఒక 3 కట్స్ పెట్టాను. 3 ఇంచుల వరకు 4 ఇంచుల వరకు ఒక 3 కట్స్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దీని సైడ్ జన్ చేసుకుందాం. సో ఇది హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చేసుకోవాలి. బట్ ఏంటంటే మీకు ఇక్కడ మార్కింగ్ ఈ కింది వైపు నుంచి చేసిన కదా, మీకు ఇప్పుడు కింది వైపు నుంచి చూపిస్తా. కరెక్ట్గా ఇదిగోండి ఇక్కడ నుంచి ఏదైతే కుట్టు వేసినామో కుట్టు లోపల ఈ విధంగా కలిపేసుకోవాలి, స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా నడుము దగ్గర మాత్రం ఇలా రౌండ్గా రావాలి. చెస్ట్ దగ్గర వరకు వచ్చేసరికి ఇటువైపునకు తిరగాలి. ఇదిగోండి ఇలా ఇటువైపునకు తిరగాలి. తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ ఏదైతే ఉందో లూజ్ ప్రకారంగా వేసేసుకుంటాం. కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా వేసేసుకోవచ్చు. అయితే మనకి ఎట్లాగో 1/2 ఇంచ్ ఉంది కాబట్టి కరెక్ట్గా చూసుకొని 1/2 ఇంచ్ ఉండేలాగా వేసుకుందాం. ఇదిగోండి చివరిన రబ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో కుట్టు వేసుకుందాం. దీన్ని తిరిగి వేసుకుందాం. ఇంకా ఎందుకంటే ఆల్రెడీ మనకు కుట్టు కనిపిస్తుంది కదా, కుట్టు పక్క నుంచి వేసేసుకుంటే సరిపోతుంది. రెండు కుట్లు చాలండి, ఎందుకంటే ఆల్రెడీ ఇది రెడీ చేసిన డ్రెస్ కాబట్టి మనకు జస్ట్ ఆల్ట్రేషన్కి 2 కుట్లు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి కట్స్ పెట్టడం కూడా ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా నడుము దగ్గర ఏదైతే లోపలికి తిరిగినట్టు ఉందో ఈ ప్లేస్లో మాత్రం ఖచ్చితంగా కట్స్ పెట్టాలి.
ఈ పై వైపున కూడా ఒక 2. తర్వాత మనకి చంక దగ్గర నుంచి హ్యాండ్ చివరన ఒక 1 ఇంచుకి ఒకటి, ఇంకొక 1 ఇంచుకి ఒకటి, ఇంకొక 1 ఇంచుకి ఒకటి, ఇలా 3 పెట్టేసేయండి. ఎందుకంటే మనకి ఈ చంక దగ్గర హ్యాండ్ అనేది వేసుకున్న తర్వాత ఇలా అవుతుంది. ఓకేనా, ఇది కుట్టేటప్పుడు ఇలా ఉంది కదా, వేసుకున్నప్పుడు ఏమైతే హ్యాండ్ ఇలా కిందికి అన్నేస్తాం. అలా కిందికి అన్నప్పుడు ఏంటంటే ఈ చంక దగ్గర ముడతల్లాగా వస్తాయి. అలా ముడతలు రాకుండా ఈ కట్స్ అనేది పెడతాం. అదే విధంగా ఇటువైపున కొంచెం కరువు తిప్పినట్టుగా కుట్టు వేసినాం కదా, ఇది టైట్ గా పట్టినట్టుగా లేకుండా ఇలా ఫ్రీగా ఉండడం కోసం కొంచెం ఇలా కట్స్ పెట్టేస్తే నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు 2 వైపులా కూడా సైడ్ జాయింట్ అయిపోయింది. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇదిగోండి, ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకి హ్యాండ్ లూజ్ ఏదైతే ఉందో హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ చంక వరకు ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా టైట్ గా పట్టేసుకొని, మిషన్ ఉంటుంది కదండి, ఇదిగోండి మిషన్కి ఒకసారి ఈ విధంగా ఒకసారి రబ్ చేయండి. ఇలా కొంచెం గీరినట్టుగా అంటే ఇదిగోండి స్టిఫ్ గా అయిపోతుంది. మనకి ఏదైతే ముడతల్లా ఉందో ముడతలు లేకుండా స్టిఫ్ గా అయిపోతుంది. తర్వాత ఈ చంక దగ్గర నుంచి కరెక్ట్ ఈ కట్స్ ఉన్నాయి కదండి, కట్స్ వరకు ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకోవాలి. ఇదిగోండి కట్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఈ కట్స్ వరకు ఈ విధంగా పట్టేసుకొని ఇప్పుడు ఈ చంక దగ్గర నుంచి సేమ్ మిషన్ తో ఇందాక ఏ విధంగా అన్నామో అదే విధంగా ఇదిగోండి ఒకసారి ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఇలా అంటే మిషన్ ఇది చెక్క నీట్గా ఉన్నప్పుడే, చెక్క పొలుసుల కింద ఉందనుకోండి అప్పుడు డ్రెస్ పాడైపోతుంది. అది కూడా చూసుకోండి. కావాలంటే ఇలా నీట్గా గోరుతో రబ్ చేసుకోండి, లేదంటే ఐరన్ చేసుకోండి. అదే విధంగా ఇటువైపున కూడా ఈ హ్యాండ్ లూజ్ దగ్గర ఇదిగోండి ఇలా పట్టేసుకోవాలి. చంక వరకు పట్టేసుకొని ఒకసారి రబ్ చేయాలి ఇక్కడ ఇలా. తర్వాత ఇక్కడి నుంచి ఈ కట్స్ ఎక్కడైతే వేసుకున్నామో ఇదిగోండి కట్స్ ఉన్నాయి కదా, కట్స్ వరకు ఇలా పట్టేసుకొని ఒకసారి మిషన్ పైన ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకునేసరికి మనకు షేప్ అంతా కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను దీనికైతే ఐరన్ అట్లాంటివి ఏం చేయనండి. ఆల్ట్రేషన్ వర్క్కు ఎక్కువ పని పెట్టుకోదు, జస్ట్ కుట్లేసి ఇచ్చేయాలంతే. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ తీసుకోం దీనికి మనం, అందుకని ఎక్కువ తీసుకోమన్నమాట. చూడండి ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోయింది. కస్టమర్ వేసుకున్నప్పుడు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ రౌండ్ షేప్ లాగా వచ్చి నడుము దగ్గర లోపలికి వెళ్ళినట్టు వస్తుంది. అప్పుడు షేప్ వచ్చేసి వీళ్ళకి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. నీట్గా డ్రెస్ అనేది ఫిట్టింగ్ వచ్చేస్తుంది. సో మీకు ఒకవేళ ఇలాంటి రెడీమేడ్ డ్రెస్ అనేది కొన్నప్పుడు దీనికి ఇలా సైడ్ జాయింట్ అంటే ఆల్టరేషన్ ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకొని వేసేసుకోండి. అయితే ఇక్కడ చంక లూజు, చెస్ట్ లూజు, నడుము లూజు, అదే విధంగా ఇక్కడ హిప్ దగ్గర హిప్ లూజు ఒకసారి చెక్ చేసుకొని దీని ప్రకారంగా సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి కూడా కుట్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా. సో రెడీమేడ్ టాప్ ని ఆల్టరేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది చూసిరా ఫ్రెండ్స్. అయితే రెడీమేడ్ టాప్స్ కి ఇలా హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది. బట్ హ్యాండ్ స్టిచ్చింగ్ లో పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. మనం టాప్స్ బ్లౌజులు కుట్టినప్పుడు ఏ విధంగా అయితే వేస్తామో అదే ప్రకారంగా హ్యాండ్స్ అనేది వేసేస్తాం. దాంట్లో ఏం చేంజెస్ ఉండవు. ఈ సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు మాత్రం చెస్ట్ దగ్గర, నడుము దగ్గర ఎలా రౌండ్ తిప్పుకుంటూ వేసుకోవాలి అనేది క్లియర్ గా చూసుకోవాలన్నమాట. దానికోసమే నేను ఈ చిన్న వీడియో క్లిప్ అయితే చేసిన. సో వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.